మనిషిగా పుట్టినోళ్ళు ఎంత గొప్ప మహాత్ములైనా తిరిగి మళ్ళీ మట్టిలోనే కలవాలి. అవును కదా? ఈ నిజం నీకు తెలిసినా కూడా నీలో ఉన్న ఈర్ష, ద్వేషం, అసూయ, కోపం, చిరాకు, పగ, ప్రతీకారం అడ్డమైన చెత్త బుర్రలో పెట్టేసేసుకుంటే ఎలా చెప్పు? చచ్చాక నీ చేత్తో సంపాదించింది ఏదైనా నీతో వచ్చిద్దా? ఒక్కటి కూడా రాదు. అలాంటప్పుడు ఇవన్నీ దేనికి ఆలోచించు. అందుకే పెద్దోళ్ళు చెప్పారు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. ప్రాణం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, ప్రాణం ఉన్నప్పుడే నలుగురితో ఎలా ఉండాలి, ప్రాణం ఉన్నప్పుడే ప్రేమను ఎలా పంచాలో నేర్చుకోవాలి. నీలో ఉన్న పగ, ద్వేష, అసూయలా పంచుకుంటూ పోతే నువ్వు చచ్చాక నిన్ను తిట్టేవాళ్ళే తప్ప ఒక్కడన్నా నీకు లేరు. అందుకే అబ్బా, ఇప్పుడైనా మారు. నీది చిన్న జీవితం, అందమైన జీవితం.